హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడైతే టైం కరెక్ట్గా 4 అయితే అయిందండి. అంటే మేము నైట్ 3 గంటలకి లేచినమాట. ఈరోజు అయితే మంగళవారం. అదే మా అక్క వాళ్ళు వెళ్ళమని చేస్తున్నారని నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినాను కదా, గుండెకి వెళ్ళినామని. అయితే నేను ఈరోజు అయితే తొందరగా 3కే లేచిన అనమాట. మా ఇంట్లో అందరు కూడా లేచినారు. మా కోడలు 3కే లేచి స్నానం చేసింది, మా అక్క స్నానం చేసింది. చూపెట్టండి మా అక్క నాన్న ముగ్గైతే వేసినా అండి. ఇంకా ఎవ్వరు లేనే లేదు అసలుకి. ఇంకా ఆడైతే అత్తమ్మ అయితే ఇక్కడ కంకణాలు కడుతుంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు సగం మంది అయితే ఈరోజు మంగళవారం కదా, మేము వెళ్ళమని ఎలా చేస్తాం అసలు అనేది టోటల్ వీడియో చాలా షార్ట్గా తీసైతే పెడతాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్నట్టు చెప్పడమే మర్చిపోయినాయి. ఈ ఎల్లమ్మ ఎవరంటే వెంకాయపల్లి ఎల్లమ్మ. మీలో కర్నూలులో ఎవరైనా ఉంటే మీరు ఎంతమందికి వెంకాయ పల్ల ఎల్లమ్మ తెలుసు అనేది నాకైతే కామెంట్ చేయండి. నేను పల్లిగే విధానం కొంచెం తప్పు ఉండొచ్చు, ఎందుకంటే పొద్దున్నే కదా నోట్లోకి టీ పోలే అట్లనే ఉంటుంది అనమాట. సరే, కానీ మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. చూడండి ఎంత చీకటి ఉందో, అందరు ఎవ్వరు లేచారు అనమాట. మా ఏరియాలో మాత్రం ఇక్కడ చూడండి ఎవ్వరు ఇంకా లేనే లేదు. మేమే లేచినాం అన్నమాట. ఫస్ట్ మేము ఇంత తొందర లేస్తేనే మా టయాలు 10 అవుతాయి. ఇంకా మళ్ళీ 5, 6 కంటే ఇంకా కష్టం. మా అక్కేమో నేను వేసిన ముగ్గు మీద కుంకుమ పసుపు అయితే పెడుతుంది చూడండి. ఇంతకుముందు మా మరిది ఎల్లమ్మని చేసినప్పుడు రాత్రి 2కి లేపినాడు, అయినా తెల్లారలే మా పని. మళ్ళీ ఈరోజు చూడాలి ఎట్లయితుంది ఏం కదా. ఆల్మోస్ట్ నైటే మేము అంతా చేసి పెట్టుకుంటామంటే ఇంట్లో అన్నీ అయినా కూడా మా టైం లేట్ అవుతుంది. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంత తొందర చేసినా లేటే. అవును, నేను వేసిన ముగ్గు ఎలా ఉంది? బాగుందా? కామెంట్ చేయండి అబ్బా. అక్క పూలు పెడితే బాగుంటుంది అక్క. మధ్యలో మామిడి ఆకులు కట్టండి, ఇంటికి పువ్వులు కట్టినారు కానీ 9, 10 అవుతుందిరా. సరుకులు మనం ఎప్పుడు పెట్టుకొని పోతే ఎట్టవుతుంది? ఎన్ని పోసినావు అత్త చేతులు అట్లా? పెసరు బెల్ల అవి ఎందుకు పోసావు అత్త అట్లా? కుండకే అత్త అయితే ఇప్పుడు దీంట్లో కొత్త కుండ పెడుతుందండి. ఇవి బియ్యం తీసుకుని మనం ఎల్లమ్మ కాడైతే వండుతాం అన్నమాట. పోపిస్తుంది అన్నమాట మా అక్కతో. నేను ఇవన్నీ వీడియో తీసుకుంటున్నామంట. నెక్స్ట్ నేను కూడా ఎల్లమ్మని చేస్తే నాకు అన్నీ గుర్తుంటాయి. ఇంకా ఎన్న ఇప్పటికి 3 కదక్క? 4, ఇది 5ది. తొమ్మిది వస్తారా? ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఎల్లమ్మని చేసింటే కనుక కామెంట్ చేయండి. అసలు మీరు ఎలా చేస్తారనేది. మేమైతే ఈరోజు ఇట్లనే చేస్తాం అన్నమాట. మా అత్తమ్మ ప్రతిసారి ఇలానే చేస్తుంది. ఇది ఎన్నోది? కాదు, 9 అయిపోయి కదా అత్త. కరెక్ట్ ఎంచుకోండి. ఇప్పుడేం పెడుతున్నావు అత్త? కొబ్బరి గిన్నెలు లేక బెల్లం కొబ్బరి బెల్లం ఇవి పెట్ట. కుండ పెడుతున్నావా? ఆకులంటే ఇరా మొత్తుకుంటుంది అప్పటి నుంచి. ఎన్ని ఆకులు? ఎన్ని ఒక్కలత్తా? 4 ఒక్కలు, 5 ఆకులు, మొత్తం 9 ఆయా. ఎల్లమ్మ కుండలో పెడుతున్నారండి. తర్వాత కొబ్బరి గిన్నెలు
ఇవన్నీ మాకు మా అత్తమ్మనే నేర్పిస్తుంది మాట. ఫ్యూచర్లో మేమే కాదా చేసేది, గుర్తుండాలన్నీ ఇవన్నీ. అవి ఎల్లిపాయగడ్డలు ఒడివేం పోసినట్టనే కదా అత్త ఇప్పుడు ఇవి. ఇంకా ఆడపోయి మనం ఒడివేం వండుకునాలా. వినిపిస్తుంది లేరా? వినిపిస్తుంది. ఇంకేం పోసారత్త? ముంతలా ఇప్పుడు ఈ ముంతలలో ఏం చేస్తారత్త? కళ్ళు పోసి పూజిస్తారా? ఇవే ముంతలు చూడండి. దీనిలో ఇప్పుడు అత్తమ్మ కళ్ళు నింపుతుంది. అంటే ఇప్పుడు కాదు, అక్కడ వినాక. అట్లా నేను అత్త పెట్టేది. అయిపోయినా ఇంకా కట్టేసేదేనా అత్త? యాపాక పట్టి యాపాక ఇంతేనండి. ఇంకా మనకి ఎల్లమ్మ కుండ అయితే ఇట్లా పెట్టుకొని మనమైతే ఎల్లమ్మ కాడికైతే తీసుకొని పోతాం అన్నమాట. తర్వాత ఎలా పువ్వు తీస్తాము అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. అలా అత్తమ్మ అయితే ఇక్కడ ఎల్లమ్మ కుండనైతే కట్టేస్తుంది. ఇట్లా గట్టి గట్టి మా ఊరు చూడండి, ఇద్దరే కట్టేసినారు. పోసినారా బియ్యము? మీరేం చేస్తారా? అంటే నీకు పెళ్ళైనాక నీ పెళ్ళమ్మ వచ్చి పోయాలంటారా? కంకణం అంటే కట్టించుకో. నువ్వు నీళ్ళు పోసు. తీసుకున్న రూమ్ అండి. ఇవన్నీ ఇప్పుడు కడుగుతుందండి మా అత్తమ్మ. దీన్ని ఏం కుండ అంటారు అత్త? అత్త ఏం కుండనే? అంచకుండానంట. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి అవే బియ్యం పోసి రైస్ అన్నం వండుతారు. అక్క పోయి ఇప్పుడైతే కడుక్కొని వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం అత్తమ్మ దాంట్లోకి అయితే తీస్తుందండి, సపరేట్ చేస్తుంది. మరి సంగత కింద పోతాయుడు. దాంట్లో ఏమన్నా ఉంటేమో అని చెరుగుతుంది. ఇప్పుడు ఈ కుండలోనే అన్నం అయితే వండుకోవాలి మనం.
తెస్తా తెస్తా అలా అప్పుడే పెట్టుకేదా పెట్టేది చెరుగు రాదే నక్క షీరేస్తుంది ఏం ఆవేశం